మాజీ మంత్రి రోజాకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు. దొంగే దొంగ అన్నట్లుగా రోజా అరిస్తే భయపడేవాళ్లు లేరని భానుప్రకాష్ మండిపడ్డారు. నగరంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలో ఇసుక గంజాయి అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఇందులో రోజా ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయన్నారు. గంజాయి అమ్మేవాళ్లను వదిలిపెట్టి ప్రసక్తే లేదని మెడ పట్టుకుని తీసుకెళ్లి లోపల వేస్తామన్నారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు ఇసుక గంజాయి బియ్యం వ్యాపారాలు చేస్తున్నారని భానుప్రకాష్ ఆరోపించారు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నారు. కానీ గంజాయిలో దొరికితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపడేస్తాం. మొహమాటం లేదు, వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అరిచేస్తే ఇక్కడ అంత అమాయకులు గాని పిచ్చివారు కానీ ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ దొంగతనం, మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలనట్టు పొలవమని ఇవాళ కూడా వైస్ స్మగ్లింగ్ కానీ ఇసుక స్మగ్లింగ్ కానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపడేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కందులు మనం పీడిఎస్ ద్వారా కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు కందులు కూడా మనం పీడిఎస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. మన నగిరి వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది వ్యవసాయం మీద మనం బతికే వాళ్ళం ఎక్కువ ఉంటాం.